హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజైతే నేను అరికెలతో అన్నం చేస్తున్నాను. ఈ అరికెల అన్నం హెల్త్కి చాలా మంచిది అండి, ముఖ్యంగా డయాబెటీస్కి. నేనైతే ముందుగా ఒక గ్లాస్తో అరికెల్ని తీసుకుంటున్నాను. 2 గ్లాసుల వరకు అరికెల్ని తీసుకుంటున్నాను. ఒక గ్లాస్ అరికెలు ఒక పర్సన్కి మంచిగా సరిపోతుందండి. ఇప్పుడు ఈ అరికెల్ని బాగా కడగాలి, శుభ్రంగా కడగాలి. ఏదైనా డస్ట్ లాంటిది ఉంటే పోయేలా కడిగేయాలి. ఈ అరికెల్ని ఒక 5-6 అవర్స్ నానబెట్టచ్చు. లేకుంటే ఎమర్జెన్సీ అనుకుంటే ఒక 1 అవర్ ముందైనా నానబెట్టేసుకోవచ్చు. 1 అవర్ ఆర్ హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టేయచ్చు. నేనైతే ఒక 1 అవర్ నానబెట్టాను. ఇప్పుడు ఈ అరికెల కోసం నేను 2 గ్లాసుల వరకు అరికెల్ని తీసుకున్నాను కదా, దానికోసం నేను 4 గ్లాసుల వరకు వాటర్ని పోస్తున్నాను. 4 లేదంటే 3-3:30 వరకు పోసుకోవచ్చు. మేము కొంచెం మెత్తగా చేసుకుంటాం కాబట్టి 4 గ్లాసుల వరకు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని కుక్కర్లో ఉడికిస్తున్నాను. గ్యాస్ సిమ్లో పెట్టేసి ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికివ్వాలి అరికెల్ని. అలా ఉడికిన తర్వాత వెంటనే కుక్కర్ పై మూత తీయకుండా ఇలా విజిల్ని మెల్లిమెల్లిగా పైకి అనుకుంటూ కొంచెం దాని మూతని కొంచెం జరిపినట్టుగా చేసి మళ్ళీ విజిల్ని పైకెత్తుతూ తర్వాత మూతని తీసేయాలి. వెంటనే తీసినట్టు అయితే కుక్కర్ పేలుతుంది కదా, అందుకే జాగ్రత్తగా ఉండాలి. చూడండి, ఇప్పుడు ఈ అరికెల అన్నం మంచిగా ఉడికిపోయింది. దీన్ని ఏ కర్రీతోనైనా సర్వ్ చేసుకోవచ్చు మనం. చూడండి, ఇప్పుడు 2 గ్లాసుల అరికెల అన్నం ఇద్దరికి మంచిగా సరిపోతుంది. నేనైతే మొలకల కూర వండాను, అందుకే నేను ఈ అరికెలతో మొలకల కర్రీ వడ్డిస్తున్నాను. పెరుగుతో కూడా చాలా బాగుంటుంది అండి. గట్కలాగా మనం పెరుగుతో కలుపుకొని తినేయచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి, హెల్త్కి చాలా మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.